ఆ! ఈ 'మిర్చిలో' ఉంటాయి కదండీ! డైలాగులు అందులో ఇంకా బావుంటాయి. "ఏ తింటావా చదువుని" అని చెప్పని. ఆ! అవును. ఇంకేమన్నా ఉన్నాయా? ఆ! అంటే తర్వాత ఆ డైలాగ్ ఏంటి స్టార్టింగ్ నుంచి గుర్తు రావట్లేదు. 'సత్య రాజేష్' గారితో బావుంటది. ఆ! కా కాంబినేషన్ అవునవును. గాని. 'ప్రభాస్‌తో కూడా 'మిర్చి' మూవీలో బావుంటారు అనుష్క గారు చాలా. హ్మ్. ఓకే. అంటే హ్మ్. ఇప్పుడు యాక్చువల్‌గా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే మీరిందాక అన్నట్టుగా హ్మ్. తెలుగు అమ్మాయిలకొచ్చేటప్పటికి మీరిందాక చెప్పారు. కొన్ని వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని వస్తారు అని హ్మ్. చెప్పని. అంటే మీరు అంటే మీకు తెలిసి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి? అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఫ్యామిలీ వెనకాల హ్మ్. నువ్వు అలాంటివి చేయొద్దు, ఇలాంటివి చేయొద్దు అని అవునవును. చెప్పని అన్నట్టుగా అంటారు. ఓకే. సెట్‌లో ఎలా ఉంటది? అంటే అక్కడ ఏమన్నా వాళ్ళు హ్మ్. రిస్ట్రిక్షన్స్ పెడతా ఉంటారా సెట్‌లో కూడా? ఎవరు ఫిల్మ్ వాళ్ళా? ఈ ఆహా! అమ్మాయిలంట. అమ్మాయిలు. లేదు సెట్‌లో అసలు సెట్ వరకు వెళ్ళాలి గదా! స్టార్టింగే చెప్పేస్తారు. ఆహా! మనకిప్పుడు స్టోరీ నరేట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎవరన్నా అడిగేది కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి? హుహు. లైక్ హీరోతో కాంబినేషన్ ఎలా ఉంటది? హుహు. అన్నీ తెలుసుకొని ఓకే అనుకున్న తర్వాతే అగ్రీమెంట్ మీద సైన్ జేస్తారు. సో, ఈళ్ళు యాక్ట్ చేసేటప్పటికి ఆ! హీరోయిన్ తీసుకొచ్చి అంతే చేసేయొచ్చుగా వీళ్ళు సినిమా. అంటే డైరెక్టర్స్ కూడా మనం ఏదైనా చెప్తున్నప్పుడు అవతల ఆ అమ్మాయి వినే అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందన్నది కూడా అబ్జర్వ్ చేస్తారు. హ్మ్. ఓకే. ఈ అమ్మాయి ఇంట్రెస్ట్‌గా రియాక్ట్ అవుతుందా? లేదా ఏదైనా కొంచెం ఇబ్బంది పడుతుందా? వాళ్ళన్నీ అబ్జర్వ్ చేస్తారు. దాన్ని బట్టే లేదు ఈ అమ్మాయి కొంచెం సెట్ అయ్యేలా లేదు అనుకుంటే వేరే ఆప్షన్‌కి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. ఓకే. చెప్పగానే పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యి యాహ్! సార్ నేను చేసేస్తాను అంటే ఓకే. ఓకే. సో, అక్కడికక్కడే తేలిపోతది ఇది నేను చేస్తున్నానా లేదా అనేది. ఎందుకంటే ఆ రోజే మనం అన్నీ అడుగుతాం. కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి? నా ఆహాహా! కాంబినేషన్ హీరోతో ఎలా ఉంటది? ఏమేం సీన్స్ ఉంటాయి? ఆ! ఎలా ఉంటాయి అన్నీ. హ్మ్. ఓకే. రైట్. అంటే మీరు ఇన్‌స్టా‌లో కూడా చాలా యాక్టివ్‌గున్నారు. హ్మ్. హ్మ్. ఇంత యాక్టివ్‌గున్న మీకు ఎప్పుడు 'బిగ్ బాస్' ఆఫర్ రాలేదా? ఒకప్పుడు ఇప్పుడు సీజన్ 9 నడుస్తుంది. అవును. అంటే ఆహ్, ఒకప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉండేది. ఆ! బట్ దాని మీద కొంతమంది కొన్ని చెప్పడం వల్ల దాని మీద వ్యూ మారిపోయి వద్దు వెళ్ళొద్దని నాకు రాలేదు కానీ, ఆ! నాకు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. ఆ! కానీ వద్దనిపించింది నాకే. అవునా? ఎందుకనండి? అంటే ఇప్పుడు చక్కగా కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు తీసుకుంటున్నారు. సీజన్ 9 వచ్చేటప్పటికి. అవును. చాలా మంది కూడా రీల్స్ చేస్తున్నారు. సార్ నన్ను తీసుకెళ్ళండి నాగార్జున గారు అని హ్మ్. చెప్పని. అంటే మేబీ నేను ఫిలిమ్స్‌లోకి రాకపోయి ఉండుంటే వెళ్ళేదాన్నేమో. ఓహో! అంటే వన్స్ ఇటు సైడ్ వచ్చేసిన తర్వాత దానికెళ్ళడానికేంటంటే మనకు ఆ ట్యాగ్ వచ్చేస్తది. హ్మ్. చాలా మంది నేమ్స్ నేను మెన్షన్ చేయలేను గానీ ట్యాగ్ వచ్చేస్తుంది. 'బిగ్ ఆహా! బాస్ ఫేమ్' ఆ! అన్న ఆ! ట్యాగ్ వచ్చేసేసరికి జనాల్లో నువ్వు ఫిలిమ్స్ చేసినా కూడా 'బిగ్ బాస్ ఫేమ్' అన్నట్టు గుర్తుపెట్టుకుంటారు గానీ మూవీ యాక్టర్ అని గుర్తుపెట్టుకోరు. హ్మ్. నేను హ్మ్. చాలా చూసానన్నమాట. ఓకే. దాని ఓకే. తర్వాత అనుకున్నా వద్దు నాకు ఈ ట్యాగ్ అస్సలొద్దు. నేను ప్రాపర్ ఫిల్మ్ యాక్ట్రెస్ అన్నట్టే రిజిస్టర్ అవ్వాలి. 'బిగ్ బాస్ ఫేమ్‌లా' రిజిస్టర్ అవ్వద్దు అని నాకు అనిపించింది. ఓకే. హ్మ్. అంటే ఊరికే నేను జనరల్‌గా అడుగుతున్నా. ఇన్ కేస్ మీరు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నారు హ్మ్. అనుకుందాం ఇప్పుడు. ఓకే. ఉన్నారు. అక్కడ మనం ఆల్రెడీ దగ్గర దగ్గర 8 సీజన్స్ అయి చూసాం. హ్మ్. అక్కడ హ్మ్. ఎలా ఉంటది? ఎక్కడ అవును. చిన్న చిన్న విషయాల కాడి నుంచి స్టార్ట్ హ్మ్. అవుతది. తన్నుకోవడాలు, అవునవును. కుకింగ్ సెక్షన్ కాడి నుంచి మొదలవుద్ది. మొత్తం మెయిన్ అక్కడే ఉంటదంతా. మెయిన్ కిచెన్‌లోనే కిచెన్ స్టార్ట్ అవుద్ది. అవును. కిచెన్‌లోను, డైనింగ్ టేబుల్ దగ్గర నడుస్తది అవును. ఏదైనా. రైట్. ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో మీరున్నారు. మీరు చేస్తున్న వంట హ్మ్. అంటే అందరికి నచ్చింది ఏదైనా ఒకటి చేయమని చెప్పని అన్నారు. హ్మ్. మీరేం చేస్తారు రెసిపీ ఇప్పుడు? పప్పు. పప్పు అంటే నాకిష్టం గాబట్టి. మీకిష్టం కాదా? అంటే కుకింగ్ నేను అన్నీ చేస్తాను. వండుతారు. నిజంగా వండుతారా? వండుతా. తింటారు కదా? తింటాను, ఆ! వండుతాను. అహా! మిగతా వాళ్ళు తింటారు కదా? ఎందుకు తినరండి? ఇంట్లో వాళ్ళందరూ శుభ్రంగా తింటారు. సండే వస్తే కొత్త కొత్త అంటే ప్రయోగాలు చేస్తూ ఉంటాను యూట్యూబ్‌లో చూసి. ఆహా! మీ మీ కిచెన్ మీదా సండే అయితే? ఆ! అప్పుడప్పుడు నాకెప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు యూట్యూబ్ చూడడం, కొత్త రెసిపీస్ ట్రై జే నేర్చుకోవడం, ట్రై ఓకే. చేయడం. అన్నీ ఒక్కసారి ఫెయిల్ అయ్యి ఉండొచ్చేమో గానీ 100 టైమ్స్ చేస్తే అదే 99 టైమ్స్ హిట్టే. అంటే సరౌండింగ్స్‌లో ఎక్కడైనా ఫైర్ ఇంజిన్ గాని లేదంటే మీరు మరీ తిరుగుతా ఉంటాయా? లేదు లేదు. బేసిక్‌గా మా డ్యాడీకి మా మమ్మీ చేసినవి తప్ప ఇంకెవరు చేసినా అంత ఇష్టంగా తినరు. తర్వాత ఓహ్! మా అక్క చేసినవి తింటారు. నావి కొంచెం తక్కువ. హుహు. కానీ నేను ఈ స్పెషల్స్ చేయడం ట్రై చేసిన తర్వాత అవి తిని మా డ్యాడీ ఇచ్చిన కాంప్లిమెంటే బెస్ట్. ఆయన చెప్పారంటే నమ్మేయొచ్చు. ఓహో! బేసిక్‌గా నా వంట అంత నచ్చదు కాబట్టి. ఆయన చెప్పారని నమ్మొచ్చు. ఏ ఏ ఏం వండి ఆయన నుంచి హ్మ్. తీసుకున్నారు? ఒకసారి భీమవరం ప్రాన్స్ వేపుడు పులావ్ చేశా. బిర్యానీ. ఓహో! ప్రాన్స్ పులావ్. భీమవరం స్పెషల్ యూట్యూబ్‌లో చూసి చేశా. చాలా పర్ఫెక్ట్ వచ్చింది. నేనే తిని ఆశ్చర్యపోయాను. నేనేనా చేశానిది అని. అదొకటి. తర్వాత పచ్చిమిర్చి కోడి పులావ్ ఒకటి. అది ఓహో! తిన్నప్పుడే మా డ్యాడీ పొగిడారు నన్ను. చాలా బాగుంది. "నువ్వు చేసావా? హోటల్ నుంచి తెప్పించారేమో అనుకున్నానన్నారు." ఓహ్! నేనింక బ్లష్ అయిపోయాననమాట. ఆ! అలాగా. అవునా? అయితే పర్లేదు మీరు చక్కగా మళ్ళీ ఒక ఆ! రెస్టారెంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చయితే. అమ్మో! అంతొద్దులే. వద్దు. ఓకే. మరి కర్రీ పాయింటు?
కర్రీ పాయింట్ కూడా వద్దు, చాయ్ షాప్ పెడదామన్న ఐడియా ఉంది. అంటే నేను ఎక్కువ చాయ్ తాగుతా, ఓహో మీరు చాయ్ చాయ్ లవర్. ఓహో సూపర్ సూపర్. అంటే నేను ఎంత డైట్ చేసినా ఫుడ్ అన్నా మానేస్తాను కానీ డేలో చాయ్ తాగడం మాత్రం మానేను అనమాట, అంత ఎడిక్టెడ్. డెఫినెట్ గా మీరు డైట్ లవర్ అన్నారు కాబట్టి మీ జిమ్ సంబంధించిన వీడియోస్ కూడా నేను చాలా చూసారా? చూశాను. Okay. అంటే ఏంటి మీకు జిమ్ అంటే ఇష్టమా మీకు? చాలా అంటే అలవాటు అయింది ఒక 3 ఇయర్స్ నుంచి, ఒక 4 ఇయర్స్ నుంచి, డిగ్రీలో ఉన్నప్పటి నుంచి. ఆహా. అంటే నేను ఒక 4 ఇయర్స్ ముందు కొంచెం లావు ఉండేదాన్ని అనమాట. ఇంటర్ వరకు సన్నగానే ఉండేదాన్ని, తర్వాత ఇంకా హార్మోనల్ చేంజెస్ అలా అలా అయ్యి లావయ్యా. సో ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ ఒక ఆడిషన్కి వెళ్ళా, ఏదో రిలేటివ్స్ త్రూ, తెలిసిన వాళ్ళ త్రూ ఏదో వస్తే వెళ్ళా. ఆడిషన్ అంతా చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ చెప్పారనమాట, మీరు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి రమ్య గారు, ఆడిషన్ బాగా చేశారు, మీరు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి అన్నారనమాట. అప్పుడు కొంచెం హట్ అయ్యా, అయ్యో ఇలా అనిపించుకున్నాను ఏంటి అని హట్ అయ్యి, ఇంకా అసలు ఒక 1 ఇయర్ పాటు ఏ ఆడిషన్స్కి వెళ్ళొద్దు, ఏం చేయొద్దు, జిమ్ చేద్దాం, డైట్ చేద్దాం, ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుతామో అక్కడి నుంచే మళ్ళీ ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యా. గట్టిగా జిమ్ డైట్ చేసి మళ్ళీ వెయిట్ లాస్ అయ్యి అప్పుడు మళ్ళీ మూవీస్ లోకి వచ్చా. ఎన్ని అవర్స్ చేస్తారండి మీరు జిమ్? మార్నింగ్ 1.5 hour, ఈవినింగ్ 1.5 hour, 2 పూటలు. రోజుకి 2 పూటలు వెళ్తారు అనమాట? ఏ వర్క్స్ లేకపోతే 2 పూటలు వెళ్తా, లేదంటే ఒక్కసారన్నా ఖచ్చితంగా వెళ్తాను. ఓకే. అయితే ఇప్పుడు ఈ సినిమా సంబంధించి ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు August 8th కి రిలీజ్ అవుతుంది కదా మీ బకాసురా మూవీ. కింద ఏంటది, హంగర్ కామెడీ. ఓకే, హర్రర్ కామెడీ తీసి హంగర్ కామెడీ మాది, అందుకే వెరైటీ. అన్ని రెగ్యులర్ గా చూసే కామెడీ హారర్స్ లో ఉండదు, మాది కొంచెం వెరైటీ అన్నమాట. హంగర్ కామెడీ. ఓకే. అయితే ఇక్కడ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటే, ఈ ఆడియన్స్ అందరూ కూడా అంటే ఫుల్ ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని చూడొచ్చా? చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు చూడొచ్చు, ఎందుకంటే జీరో వల్గారిటీ గానీ, రొమాన్స్ గానీ, ఐటమ్ సాంగ్స్ కానీ ఆ టైప్ ఆఫ్ జోనర్ ఏం ఉండదు. మంచి కామెడీ ఉంటది. తర్వాత బ్యాచిలర్స్ మధ్యన వాళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్, అంటే చాలా మంది బ్యాచిలర్స్ ఎక్కువ కనెక్ట్ అవుతారు ఈ ఫిల్మ్ కి, ఎందుకంటే రెగ్యులర్ గా మనం బ్యాచిలర్స్ లైఫ్ చూస్తాం, వాళ్ళు ఒకే రూమ్ లో ఉండి ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, డబ్బుల కోసం గానీ, బిజినెస్ ఏదైనా పెట్టాలనుకుని దాని గురించి. సో వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఏ వల్గారిటీ ఉండదు, మంచి కామెడీ, అంటే నవ్వుకుంటారు, ఎమోషన్స్ ఉంటాయి, లాస్ట్ లో ఏడుస్తారు, అంటే ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్. ఒక మంచి వెజ్ మీల్స్, నాకు ఇష్టమైన మంచి వెజ్ మీల్స్ తిన్నట్టు ఉంటది ఫిలిం. మరి మీరు బిర్యానీ చూపిస్తున్నారు పోస్టర్ లో? బిర్యానీ చూపిస్తాము, అది మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి. సినిమా మొత్తం అయిపోయాక మీకు ఆ ఫీలింగ్ వస్తుంది, మంచి మీల్స్ తిన్నాంరా అన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే, సూపర్ అండి, సూపర్. అండ్ మీ సినిమా గురించి మాట్లాడితే, ఇంత ముందు డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఆయన కూడా సేమ్ చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్. మీరు చెప్పినట్టుగా మంచి ఒక ఫుల్ మీల్ తిన్నట్టు ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తారని చెప్పని ఆయన కూడా చెప్పారు. కట్ చేస్తే ఇప్పుడు ఆయన డైరెక్షన్ కానీ, లేదంటే మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు, అండ్ ప్రొడక్షన్ కూడా హౌస్ కూడా వాళ్ళకి సంబంధించిందే. మొత్తం కూడా ఒక మంచి ప్యాకేజ్, అంటే ఒక మంచి బ్యానర్ నుంచి రిలీజ్ అవుతుంది. మీకు దీనివల్ల మంచి ఆఫర్స్ అనేవి వస్తాయని చెప్పని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటున్నాను, ఎందుకంటే నా క్యారెక్టర్ కూడా చాలా నీట్ గా ఉంటది, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటది. అంటే ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనమే అనుకుంటాం కొన్ని సినిమాలు చూసినప్పుడు, అసలు ఈ క్యారెక్టర్ సినిమాలో అనవసరం, ఏదో పెట్టాలన్న పేరుకు పెట్టారు, అలా ఉండదు అనమాట. నా క్యారెక్టర్ చాలా నీట్ అండ్ కంపోజ్డ్ గా ఉంటది. అండ్ మెయిన్ మా డిఓపి గారు నన్ను చాలా బాగా చూపించారు. అంటే నేను డబ్బింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం చూసుకున్నాను అనమాట, నాకే చాలా బాగా అనిపించింది, అమ్మా ఇంత బాగా చూపించారా. నన్ను బేసిక్ గా ఎవరికాలు నచ్చం కదంతా, నేను అప్పుడు చూసుకున్నప్పుడు ఆ ఫస్ట్ ఇంప్రెషన్ నా మీద నాకు వచ్చింది అనమాట, చాలా బాగా చూపించారు డిఓపి గారు. సో అపియరెన్స్ వైజ్ అవ్వచ్చు, క్యారెక్టర్ వైజ్ అవ్వచ్చు, దీని త్రూ నాకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయని నేను అనుకుంటున్నాను. సూపర్ అసలు సూపర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.